హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసము స్వీట్ పొటాటోస్ తోటి రోటీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రోటీస్ అనేవి చాలా హెల్తీ అండి, అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని మనము మార్నింగ్ టిఫిన్లోనైనా సరే, లేదంటే మధ్యాహ్నం, లేదంటే రాత్రి భోజనం, ఇలా ఏ టైంలోనైనా సరే మనం ప్లాన్ చేసుకోవచ్చండి. ఏ టైంలో వీటిని తీసుకున్నా కానీ మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. మరి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం కోసము ఈ స్వీట్ పొటాటోస్ తోటి రోటీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. స్వీట్ పొటాటో తోటి రోటీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 2 పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి తీసుకొని ఇలా మధ్యకి తుంపి ముక్కలుగా వేసుకొని, అలాగే ఇందులోనే శుభ్రంగా కడిగి తీసుకున్నటువంటి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్కని పొట్టు తీసి ఇలా కడిగి వేసుకోండి. అలాగే ఇందులోనే 1/2 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని ఒకసారి వీటిని కోర్సుగా అంటే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకొచ్చుకున్నటువంటి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను స్వీట్ పొటాటోస్ని. ఇలా చిన్న చిన్నవి అయితే 4-5 ఉడికించి పెట్టుకోండి, లేదా మీ దగ్గర పెద్దవి ఉంటే ఒక 2 అయితే ఉడికించి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికించి పెట్టుకున్నటువంటి స్వీట్ పొటాటోస్ని వీటి పైన ఉన్నటువంటి పొట్టుని తీసేసుకుందాము. ఇలా అన్ని స్వీట్ పొటాటోస్కి పైనటువంటి పొట్టుని తీసేసుకున్న తర్వాత చూడండి, ఈ స్వీట్ పొటాటోస్ని ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకుందాము. ఇలా మిక్సింగ్ బౌల్లోనికి వేసుకున్న తర్వాత వీటిని ఇలా మెత్తగా చేతితోటి మ్యాష్ చేసి తీసుకుందాము. ఇలా చేతితో అయినా మ్యాష్ చేసుకోవచ్చు అండి, లేదంటే ఫోర్కు స్పూను మ్యాషర్తో అయినా మ్యాష్ చేసి తీసుకోవచ్చు. ఇలా మెత్తగా మ్యాష్ చేసి తీసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా చూసినట్లయితే మనకి ఒక చిన్న బౌల్ వరకు అనేది వస్తుందండి. చూడండి, ఇలా అంతా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక బౌల్ నిండుగా మనము గోధుమ పిండిని తీసుకొని ఇందులో వేసుకుందాము. ఇలా ఒక గోధుమ పిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడంత సాల్ట్ని కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే 1/2 స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి మిశ్రమాన్ని, ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకుందాము. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ స్వీట్ పొటాటో మిశ్రమంలో కలిసేంత వరకు ఇలా ప్రెస్ చేస్తూ కలిపి తీసుకుందాము. అప్పుడే వాటర్ని యాడ్ చేసుకోవద్దండి. చూస్తున్నారు కదా, ఇలాగా పొటాటోస్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇలా కలుపుతుండగానే తెలుస్తుంది. చూడండి, మనకి ముద్దగా అనేది అవుతుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా ఇలా పైనుంచి చల్లుకుంటూ మనం చపాతీ పిండిలాగా ఈ మిశ్రమాన్ని కలిపి తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అంతా కూడా మనం ముద్దలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్ద పైన ఒక 1/2 స్పూన్ వరకు ఇలా ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా పిండి ముద్దకి పట్టే విధంగా ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్పై మూతని ఉంచి ఒక అరగంట పాటు ఈ పిండిని మనము నాననివ్వాలి. అరగంట తర్వాత పిండిని చూస్తున్నట్లయితే చాలా సాఫ్ట్గా పిండి అనేది మనకి బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకుందాము. ఇలా పిండి అంతటిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని మిగతా పిండి ముద్దలపై ఇలా మూతని ఉంచి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దతోటి మనము చపాతీలాగా రోటీలాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా తీసుకున్నటువంటి పిండి ముద్ద పైన పొడి పిండిని అప్లై చేసుకుంటూ మనం చపాతీని ఎలాగైతే ఒత్తుకుంటామో అలాగే ఈ పిండి ముద్దని చపాతీలాగా రోల్ చేసి తీసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నటువంటి చపాతీలని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత పలచగా మనకి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నటువంటి చపాతీని ఒక ప్లేట్లోనికి వేసుకొని మిగతా పిండి ముద్దలతో కూడా ఇలాగా అన్ని చపాతీలని ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని కాల్చడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఈ రోటీని వేసుకొని 2 వైపులా 30 సెకండ్స్ కాలి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు కాలిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ రోటీని మరొక వైపుకి టర్న్ చేసుకొని అటువైపు కూడా ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చామంటే మనకి టేస్టీగా హెల్తీగా వెయిట్ లాస్ అయ్యేటువంటి స్వీట్ పొటాటోస్ తోటి రోటీలు అనేవి రెడీ అవుతాయి. అంతేనండి, ఇదే విధంగా మిగతా రోటీలు కూడా మనము ఈ ప్యాన్పై కాల్చి తీసుకోవాలి. ఓకేనండి, ఈ స్వీట్ పొటాటోతో చేసినటువంటి ఈ రోటీలు అనేవి చాలా సాఫ్ట్గా మృదువుగా చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని మనకి ఇంట్లో ఏ చట్నీ అవైలబుల్గా ఉంటే ఆ చట్నీతోటి, లేదంటే ఊరగాయ పచ్చళ్ళతోటి, పెరుగు రైతాతోటి సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనండి, చూసారు కదా, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం కోసము మనం స్వీట్ పొటాటోస్ తోటి రోటీ లేదంటే చపాతీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.